ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాను. అవును, గత నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి ఈ ఆగస్టు నెల గురించి ఒక విషయాన్ని ప్రభు మాట్లాడదు. ద మంత్ ఆఫ్ సాలమోన్ అనాయింటింగ్ అని నేను లాస్ట్ మరి ఈ యొక్క నెల రావడానికి ముందుగా మరి మొన్న ఫ్రైడేలో కూడా ఈ విషయాన్ని బోధించాను. చాలా అద్భుతమైన విషయం. నిజంగా రాత్రికాల ప్రార్థన, ఆ వాక్య సందేశం, బలమైన సందేశం. దాన్ని కూడా రికార్డ్ చేశాను. దాన్ని యూట్యూబ్లో కూడా వేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మరి సొలొమోను యొక్క అభిషేకం ఏంటి, సొలొమోను యొక్క అభిషేకం అన్నదాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూనే మళ్ళా కొన్ని దినాలు మళ్ళా నెలంతా కూడా దేవుని చిత్తమైతే సొలొమోను యొక్క అనాయింటింగ్లో ఉన్న ఒక ఆధిక్యత ఏంటో మాట్లాడుకుంటూ వస్తా అంటాను. నిజమే, మరి సొలొమోను మీద ఉన్న అభిషేకం మన మీద కూడా పనిచేసినట్లయితే బలమైన కార్యాలు జరుగుతాయి. లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రభు ఒక్కడే, ప్రభు ఆత్మ ఒక్కటే, కానీ ఆయా రకాలుగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. కొంతమందికి బుద్ధి వాక్యం అని, జ్ఞానవాక్యం అని, ప్రవచన వరం అని, స్వస్థత అని, అంటే అన్నిటినీ జరిగించేది దేవుడే. మరి దేవుడు ఒక్కడే, కానీ వివిధ రకాలుగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అబ్రహాం కాలంలో పనిచేసిన విధానం వేరే, ఇస్సాక్ కాలంలో పనిచేసిన విధానం వేరే. దేవుడు ఒక్కడే. అదే దేవుడు ఆత్మతో నింపబడ్డప్పుడు వారి జీవితాల్లో వారి వ్యక్తిగతంగా వారి వ్యక్తిగత జీవితంలో దేవుడు జరిగించుకున్న కార్యాలు డిఫరెంట్గా కనబడుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన అభిషేకం మనకు కనబడుతుంది. ఈరోజు మరి సొలొమోను యొక్క అభిషేకం మనకి పనిచేస్తే మన జీవితంలో ఏమవుతాము? లాస్ట్ టైం కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. ఆ అభిషేకం మనందరి మీద పనిచేయునుగాక. మరి యెహోషువ ఒక డిఫరెంట్గా ఉన్నాడు, దావీదు ఒక డిఫరెంట్గా కనబడతాడు, సంసోను అంతే, యెఫ్తా అంతే, గిద్యోన్ అంతే, బారాక్ అంతే. అంటే ఇలాగా ప్రభువాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఒకే ఒక దేవుడు, ఒకే ఒక ఆత్మ, కానీ వారి కాలములో వారి పనులకు తగినట్టుగా దేవుడి చిత్తాన్ని తన ఆత్మ ద్వారా జరిగించుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే నేను సొలొమోన్ అనాయింటింగ్ అంటున్నా. అంటే సొలొమోన్ అనాయింటింగ్ అంటే సొలొమోను మీద, సొలొమోను జీవితంలో ఏ ఆశీర్వాదం, ఏ సక్సెస్, ఏ విక్టరీ, ఏ విజయం పనిచేసిందో అది మన మీద పని చేయాలా. అటువంటి అనాయింటింగ్ మనకు కూడా కలగాలని కూడా మనం కూడా ప్రార్థించుకోవాలి. నిజమే, మరి సొలొమోన్ యొక్క మరి అనాయింటింగ్ అంటే ఏంటి? దేవుడు ప్రతిష్ఠించటం, అభిషేకించటం. దావీదు మీద ఉన్నది అంటే ముందు సౌలు మీద ఒక అభిషేకం ఉంది. మరి ఆది నుంచి అంటే ఆది కాండము నుంచి, ఆది నుంచి ఆదాము మొదలుకొని మరి మోషే, ఇంకా చాలా మంది, హానోకు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చేలోపట ధర్మశాస్త్రం, యాజకులు అక్కడ కనబడతారు, కొంతమంది న్యాయాధిపతులు కనబడతారు. కానీ సౌలు కాలంలోకి వచ్చేలోపట అంటే ఇశ్రాయేల్ ఆ టైంలో సౌలు దగ్గరకు వచ్చేలోపట సౌల్ని దేవుడు రాజుగా చేసినట్లుగా, అంటే ప్రజల్ని బట్టి రాజుగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిజానికి దేవుడు రాజుగా చేయటము దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే తానే రాజై వారిని నడిపించాలని కోరుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేలోపట ప్రజలు మాకు కాదు, మా కంటికి కనబడాలి ఒక రాజు, మేము చూడాలా, ఆ రాజు మా కోసం యుద్ధాలు చేయాలా, మాకు ముందు నడవాలా అని కోరుకొని అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు సమూయేలు చాలా దుఃఖపడతాడు. దేవునికి విరోధమైన మాట ఇది. సమూయేలు కూడా చాలా బాధాకరమైన మాట. దుఃఖపడి మొత్తానికైతే సౌల్ని ఏర్పరచుకున్నట్టుగా సౌల్ని మరి కోరుకొని అంటే గార్ధబాలు వెతుకుతున్న మరి సౌల్ని మరి దేవుడు తన అభిష్టాన్ని, తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని తెలియచేసి నూనె పోసి రాజుగా అభిషేకించినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి ఒక అనాయింటింగ్ పనిచేస్తుంది. ఏమైనా అనాయింటింగ్ అంటే రాజుల అభిషేకం. ఆ తదుపరి మరి సౌలు దేవునికి విరోధంగా అంటే అమాలేకుల్ని చంపమని తన తీక్షణమైన కోపాన్ని మరి చేయమని చెప్పినప్పుడు సౌలు అలాగ కంప్లీట్గా అంటే పరిపూర్ణంగా చేయకుండా పార్షియల్గా కొంత భాగము చేసి కొంత భాగం చేయని కారణాన్ని బట్టి దేవుడు కోపించి తనకంటే యోగ్యుడు, తనకంటే మంచివాడు, తనకంటే వినయము గలవాడు మరి లోబడేవాడిని దేవుడు ఏర్పరచుకొని దావీదుని, చిన్నవాడైన దావీదుని ప్రేమించి తన మీద ఆ అనాయింటింగ్ అనగా ఏదైతే
సౌలుకి ఇచ్చాడు. ఆ సౌలు మీద పనిచేసిన కింగ్స్లీ అనాయింటింగ్ అనేది దావీదు మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు దావీదు కూడా ఏమైపోయాడు వృద్ధుడైపోయాడు. మరి తన కుమారులలో తన సొంత భార్యలలో ఒక కుమారుడు తనంతట తానే రాజుగా, మరి మొదటి రాజుల గ్రంథం కనుక మీరు చూస్తే మరి తనంతట తానే రాజుగా చేసుకోవాలని ప్రయత్నించినట్టుగా చూస్తాం. కానీ సొలొమోను మీద ఇంకా అతను ఆ సొలొమోను రాజుగా కాకముందే దేవుడు ఒక వాగ్దానం ప్రమాణపూర్వకంగా దావీదుకి ఇస్తాడు. దావీదుకిచ్చి నీ సంతానములో నీ గర్భంలో నీకు పుట్టిన కుమారుని ఒక కుమారుడు ఎప్పుడు కూడా సింహాసనం మీద ఉంటాడని ప్రమాణపూర్వకమైన వాగ్దానాన్ని ఇక్కడ దావీదు పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు నాకు సందేశం ఏంటంటే ఏదైతే సొలొమోను అభిషేకము కలిగి ఉన్నాడో ఆ అభిషేకం అతన్ని ఏం చేసిందంటే అన్ని రకాలుగా ఆశీర్వదించింది, అభివృద్ధి పరిచింది, వర్ధిల్ల చేసింది. ఏ పని పూనుకున్నా అది వర్ధిల్లేలాగున్నట్లుగా చూస్తున్నాం. సరే, ఇప్పుడు చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినో ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఓకే, ఇక్కడ చూస్తున్నాడు మరి దావీదు ఒక విషయాన్ని చెప్తున్నాడు. తన మరణకాలం సమీపించగా ఇతన్ని రాజుగా చేసి మన పట్టాభిషేకం చేసింది నేను ఆల్ నైట్ ప్రేయర్లో మనం చదివాం. అతనికి పట్టాభిషేకం చేసి రాజుగా చేసి తన మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవచ్చున్నాను, నేను నిద్రిస్తాను, నేను చనిపోతాను, పితల దగ్గరికి వెళ్తానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరముగా కలిగి ఉండుము. ఎందుకంటే దావీదు తర్వాత సొలొమోను చిన్న వయసు, పిన్న వయసు, యవనసుడు, చాలా తక్కువ వయసు, పెద్ద వయసు కాదు, చాలా చిన్న వయసు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గము అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుందో. ఇది చాలా దీవెనకరమైన మాట. సేమ్ ఇలాగనే మనం చూసాం, యేసు యొక్క జీవితంలో కూడా దేవుడు తోడై ఉన్నప్పుడు ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా తాను ఏ స్థితిగతుల్లో ఉన్నా తాను వర్ధిల్లటం మాత్రం ఆగదు. ఎందుకంటే దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. ఇలాగనే ఇక్కడ ఒక విషయాన్ని, ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు ఇతనికి. మరి నువ్వు దేవుని పనిని దేవునికి అప్పగించిన దాన్ని నువ్వేం చేయాలంటే కాపాడాలా, ఆయన మార్గాలు అనుసరించాలా. అట్లా చేసినట్లయితే నువ్వు ఏ పనైనా పూనుకో, ఎక్కడ తిరిగినా, ఏ పనైనా పూనుకో వేరే పనులు కాదు, దేవుని పనులు. ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నింటిలో నువ్వేమవుతావంటే వివేకముగా నడుచుకుందువు, లేదా సక్సెస్గా. ఇంకో విధంగా చెప్పాలంటే వర్ధిల్లుతావు. ఇంగ్లీష్లో లాస్ట్ టైం కూడా చదివాను. వర్ధిల్లుతావు వర్ధిల్లే కృప నీకు దేవుడిస్తాడు. అటువంటి అభిషేకం నీపై ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క మార్నింగ్ టైంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, అవును, అతని మీద ఏముంది అసలు దావీదు మీద ఏముంది సౌలు దగ్గర నుంచి రాజుల అభిషేకం, ప్రవక్తల అభిషేకం వేరే, యాజకుని అభిషేకం వేరే, యాజకుని పని వేరే, రాజుల పని వేరే, మరి న్యాయాధిపతుల పని వేరే, మరి అపోస్తుల పని వేరే, స్వార్థుల పని వేరే. ఇక్కడ చూస్తే రాజుల యొక్క అభిషేకం ఇక్కడ పనిచేస్తుంది. రాజు, అందుకే అభిషేకం తన రాజుగా మార్చేసింది. దావీదు అంతే, అభిషేకించిన తర్వాత వెంటనే రాజు అయిపోలే. చాలా ఏళ్ళు తరమబడి మరి కొన్ని సంవత్సరాలు బాధ పడిన తర్వాత మొత్తానికైతే ఆ అభిషేకం ఏం చేసిందంటే ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టింది. కానీ సొలొమోనుకైతే అట్లా కాదు, వెంటనే చిన్న వయసులోనే సింహాసనం మీద కూర్చున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు సొలొమోను మీద ఏముందంటే కింగ్స్లీ అనాయింటింగ్ ఉంది, రాజుల యొక్క అభిషేకం ఉంది. ఈ రాజుల యొక్క అభిషేకం మన మీద కనుక ఉన్నట్లయితే మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి రాజుల అభిషేకం చూడండి, ఒక రాజు కనుక ఒక మాట చెప్పగానే దానికి తిరుగుండదు, దానికి
వెనుతీట ఉండదు, దానికి వ్యతిరేకమైన మాట ఉండదు. ఒకటి చెప్పాడు అనుకో, ఒక అధికారి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఒక హయ్యర్ అధికారి ఏదైనా ఒక విషయం చెప్పిండంటే దానికి వెనుగా మాట్లాడరు, వెను తిప్పి ఇంకా అక్కడ పని జరగదు. ఆయన చెప్పిండంటే అది మంచే కానీ చెడే కానీ అది జరిగిపోతుంది. అలాగే రాజుల అభిషేకము కనుక మన మీద పనిచేస్తే మన మాటలో అధికారం ఉంటుంది, మన మాటలో శక్తి ఉంటుంది. ఈరోజు ఈ అభిషేకం నీపైకి వచ్చును గాక. ఈ యొక్క మరలా అంటున్నా, ఏ డే కూడా మిస్ అవ్వద్దు. ప్రతిరోజు కూడా అనాయింటింగ్ మీద మాట్లాడుతున్నాం, అంటే రకరకాల అభిషేకాలు మీ మీద పనిచేసే విషయం గురించి నేను మాట్లాడుతున్నాం. ఈరోజు సొలొమోను యొక్క అభిషేకం అని మాట్లాడా, అంతే, వదిలేసా, అక్కడికి వదిలేసా. కానీ ఏ అభిషేకం పనిచేసింది సొలొమోను మీద? సొలొమోను మీద కింగ్స్లీ అనాయింటింగ్ పనిచేసింది. అంటే రాజుల యొక్క అభిషేకం. రాజులు ఏమవుతారు? ఏలుతారు. మీకు తెలుసా, ఇక్కడి నుంచే కాదు, ఇంకొక విధంగా చెప్పాలంటే అబ్రహాము కాలం నుంచి కూడా ఉంది. అందుకే అబ్రహాం ఏమని పిలువబడతాడు తెలుసా? రాజు కాదు, మా మధ్యలో నువ్వు ఎలాగున్నావు తెలుసా? మహారాజులాగున్నావు. ఒక్క అబ్రహాముకి కాదు, ఇస్సాక్ అంతే. మరి ఫిలిస్తీన్లు వీళ్ళందరూ ఏమని చెప్తారు తెలుసా? నువ్వు మాకంటే అధికుడు అయ్యా, నువ్వు మాకంటే బ్లెస్ అవుతున్నావు, నువ్వు మాకంటే ఏదో డిఫరెంట్ గా కనబడుతున్నావు. అంటే రాజులు సైతము కూడా అబ్రహామును గాని, ఇస్సాకుని గాని, యాకోబులను చూసినప్పుడు వారు బెదిరారు, వారు భయపడ్డారు. అంటే వాళ్ళకు మించిన ప్రాస్పరిటీ ఉంది, వారికి మించిన సక్సెస్ ఉంది. ఎందుకంటే రాజులకు రాజైన ప్రభువు వారికి తోడైనాడు, యేసయ్య వారికి తోడైనాడు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ వారికి తోడైంది. ఈరోజు ప్రభువు కనుక నీలో ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే, నీకు తోడుగా ఉన్నట్లయితే, ఈ అభిషేకం నీపై కనుక ఉన్నట్లయితే, నీ జీవితంలో ఏ పని పూనుకొనినా, నువ్వేమి చేసినా, ఎక్కడ తిరిగినా అక్కడ నీకు ఎటువంటి కీడు కలగదు, భయం కలగదు. మీరు చూడండి, సొలొమోను మొత్తం కూడా ఈ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10, 11, 12 దాకా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా పర్వాలేదు, వెళ్తే కనుక చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. అతని జ్ఞానం, అతని యొక్క వివేకం, అతని యొక్క ఆలోచన, అతని వర్ణింప సఖ్యము గాని బుద్ధి, ఆలోచన మీకు అంతా కూడా పనిచేస్తుంది. మరి దేవుని కూడా కొన్ని బలులు అర్పించాడు. చాలా బలులు అర్పించినాక మరి 1, 2 కాదు, దాదాపు 1000 బలులు అర్పించిన తర్వాత దేవుడు అంటాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఊరికే ఎప్పుడు ప్రత్యక్షం అవడు, ఊరికే కాదు. ఒక దాన్ని ఎలా చేయాలి తెలుసా? కంటిన్యూటీ చేయాలి. ఒక విత్తనాన్ని కానీ, ఒకటి ఇవ్వటం కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక విశ్వాసం కానీ, అది ఎలాగ ఉండాలంటే కంటిన్యూటీ అవుతూ ఉండాలా. అప్పుడు కంటిన్యూటీ అవుట్లో సడన్ గా దేవుడు ప్రత్యక్షం అవుతాడు, సడన్ గా ఒక పని చేస్తాడు, నీకు ఒక కార్యం చేస్తాడు. ఇక్కడ చూస్తే ఈ మొదటి 2, 3 అధ్యాయాలు కనుక మీరు చూసినట్లయితే, మరి సొలొమోను కూడా చిన్న వయసులోనే ప్రత్యక్షమై నీకేం కావాలా, నీకేం కావాలన్నప్పుడు, నాకు మంచి జ్ఞానమి, వివేకమి, అంటే ఇంతమంది మీద నేను న్యాయం తీర్చాలంటే చిన్న వయసులో నా వల్ల కాదు, కాబట్టి నాకు కావలసిన జ్ఞాన వివేకమి అన్నప్పుడు, జ్ఞాన వివేకాలతో పాటు కూడా దేవుడు ఏం చేస్తాడంటే అతనికి దీర్ఘాయుష్యును, ఐశ్వర్యమును, సంపద, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ లోక పరమైనవి కావలసినవన్నీ కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే జ్ఞానముతో పాటు అతడు అడగకపోయినా చాలా విషయాలు జరుగుతున్నాయి. దీర్ఘాయుష్యు కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది, సంపద కలుగుతుంది. దానంతటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ ఒక చాలా చక్కటి విషయం చెప్తాను. నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా, ఈరోజు మీ అందరి జీవితంలో ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా సక్సెస్ గా మారిపోదు గాక. దేవుని కొరకు ఒక పని చేస్తున్నావా? దేవుని పని చేసిన తర్వాతనే మరి చాలా విషయాలు సొలొమోన్ బ్లెస్ అయ్యాడు. మీరు మందిరాన్ని కట్టినప్పుడు నేను చెప్పాను, 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత 14 సంవత్సరాలు తన కొరకు సొంతగా నగరు కట్టుకొని బ్లెస్ అయినట్లుగా చూస్తున్నాం. అంటే మొదటగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో, ఆ తర్వాత తన్నుకొని, ఇంకొక విధంగా చెప్పాలంటే నువ్వు చెప్పనవలసిన అవసరం లేదు, దానికోసం వేడుకోవాల్సిన అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం లేదు. తన్నుకొని నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మన జీవితంలో ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా, మరలా అంటున్నా, అన్నింటిలో నువ్వేమవుదువు గాక, ఇక్కడ వివేకముగా నడుచుకుందు అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే మరలా చెబుతున్నాను,
నువ్వు ప్రాస్పర్ అవుతావు. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచుతూ సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అంటే ఏ పని చేసినా అది ఎలాగుందంటే సగం సగంగా లేదు, కంప్లీట్ గా ఉంది. అంటే మందిరమే గాని మందిరం కంప్లీట్ చేసి ముగించి దేవుని మహిమపరిచి అది చక్కగా ఆ కట్టడ నిలిపాడు. అలాగే తన కొరకు ఇల్లు కట్టుకున్న దాన్ని 13 సంవత్సరాలు కట్టి చక్కగా ముగించాడు. అంటే ఏ పని చేసినా తనపై ఉన్న ఈ అభిషేకం ఏం చేస్తుందంటే ఒక పనిని ఏ పని చేసినా ఆ పనిలో వివేకంగా నడుచుకుంటున్నాడు, జ్ఞానంగా నడుచుకుంటున్నాడు, వర్ధిల్లుతున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అది ఏ కట్టడైనా ఏ పని అయినా ఎక్కడ తిరిగినా అన్నింట్లో ఏమవుతుందంటే ప్రాస్పర్ అవుతున్నాడు. అంటే ఇతని మీద ఉన్న అభిషేకం, కింగ్స్లీ అనాయింటింగ్, ఈ యొక్క అభిషేకం అతన్ని ఏం చేస్తుందంటే ప్రాస్పర్ చేస్తుంది, సక్సెస్ చేస్తుంది, వర్ధిల్ల చేస్తుంది. ఈరోజు నువ్వు అన్ని విషయాలు, నీవు నీ కుటుంబం వర్ధిల్లును గాక. అంటే దావీదు చేసిన దానికంటే దావీదు చేసిన అన్ని యుద్ధాలే. ఒక విధంగా చెప్పాలంటే దావీదు మీద ఉన్న అభిషేకములో మీరు చూస్తున్నట్లయితే రాజుగా అభిషేకించాడే కానీ తన జీవిత కాలం అంటే వృద్ధాప్యం వచ్చేదాకా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మీరు గనక చూస్తే మరి సొలొమోను కాలానికి వచ్చే లోపట నలుదిక్కులా అంటే ఎన్ని సంవత్సరాలు అతను బ్రతికాడు, అన్ని సంవత్సరాలు అంటే రాజు మొదలుకొని అక్కడి నుంచి మొదలుకొని తన లైఫ్ లాంగ్ లేదో చిన్న 1-2 చివ్వలు కొద్ది యుద్ధాలు జరిగినాయి. కానీ టోటల్ లైఫ్ లాంగ్ అంతా ఎలాగుంది తెలుసా? నలుదిక్కులా అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నలుదిక్కులా తనకు నెమ్మది కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క వినికిట్లో నీ జీవితం ఈ రోజు నుంచి ఏ పని పూనుకున్నా వర్ధిల్లుతావు. ఎందుకు తెలుసా? నీపై అటువంటి అభిషేకం ఉంది, నీ మాటల్లో అటువంటి శక్తి ఉంది. అంటే కింగ్స్లీ వర్డ్స్ నీలోంచి వెళ్ళబోతున్నాయి. అంటే రాజు ఏదైనా పలుకుతే, ఏదైనా చెప్పుతే, అంటే రాజు అనగానే మనకు గుర్తు రావాల్సిన అధికారం, రాజు అనగానే ఒక శాసనం, రాజు అనగానే ఇంకో విధంగా చెప్పాలంటే వెనుతీయని మాట, తప్పని మాట. అంటే ఆ పలకబడిన మాట ఏమైనా కానీ ఒకవేళ అది మిస్ అయిందంటే మిస్ అవ్వదు, మిస్ అయిందంటే అక్కడ ఆ మిస్సింగ్ చేసిన వాడిని మరి ఖండన చేస్తాడు. అంటే తన మాట తిరిగి రానటువంటి తిరుగులేని మాటగా ఉంది. ఈరోజు ఈ స్పిరిట్ నీ జీవితంలో తిరుగులేని మాటగా నీకు దేవుడు అనుగ్రహించిన గాక. అంటే దావీదు తర్వాత చాలా బలమైన అభిషేకం ఇక్కడ సొలొమోనులో పనిచేస్తుంది. అందుకే అంతకంటే మించిన కార్యాలు దేవుడు ఎప్పుడైనా ఒక అభిషేకం ఇస్తే దానికి మించి కార్యాలు చేసేలాగా, మించి పని చేసేలాగా, మోషే కంటే మరి యెహోషువ లేకపోతే ఎలీషా కంటే ఏలియా 2 అంతలైపోయి డబల్ కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే బైబిల్లో ప్రతి వారి యొక్క అభిషేకం వేరే వారికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, వేరే వారి మీదకి వచ్చినప్పుడు ఆ తదుపరి కార్యాలు ఎలా ఉంటాయంటే మించిపోయిన కార్యాలు. ఇంకో విధంగా చెప్పాలంటే మించిపోయిన సంపద, అంటే మించిపోయిన వర్ధిల్లుట. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంతకంటే ఇంకెక్కువైపోయిన సక్సెస్ అనేది అక్కడ కనబడుతూ ఉంటది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కూడా నీవే పని పూనుకున్నా, నువ్వేది ఆలోచించినా, నువ్వేది మాట్లాడినా, నువ్వేది మొదలు పెట్టినా నీ జీవితంలో కూడా మరి సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య నీలో ఉన్నాడు గనక, నిన్ను తన ఆత్మతో నింపాడు గనక, అటువంటి ఆత్మ నీకునిచ్చాడు గనక, అంటే సౌలు మీద తీసేసి దావీదు మీదకి ఇచ్చి, దావీదు మీద తీసేసి, అంటే దావీదు తీసేయాలి కానీ దావీదు మీద ఉన్న అభిషేకాన్ని మరలా సొలొమోనుకి ఇచ్చి, ఇలా కంటిన్యూషన్ అవుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. వారి మీద ఉన్న అభిషేకాన్ని బట్టి వారి బలమైన కార్యాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడికైనా తిరుగు, ఏ పనైనా చెయ్యి, దేవునికి హస్తం, దేవునికి అభిషేకం, ఈ కింగ్స్లీ అనాయింటింగ్ నీకు తోడుగా ఉన్నప్పుడు అన్నింట్లో పూనుకున్న ప్రతిది కూడా వర్ధిల్లుదు గాక. ఈరోజు మనం అందరం పూనుకొందము గాక. దేవునికై, దేవుని కార్యాలకై, మంచికై, మంచి ఆలోచనలతో అవును ముందుకు మన విశ్వాసంలో పూనుకోవటం అంటే జరిగించాలా, అంటే నువ్వు రెడీ అవ్వాలా, నువ్వు సిద్ధపడాలా. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రయత్నించాలా. అటు పూనుకున్నప్పుడు ఏమవుతాం? దేవుని కార్యం అక్కడ చూస్తాం. నీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడు చాలా దినాల నుంచి మనం మాట్లాడుతున్నాం. చూడండి, యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పుడు మరి రాత్రంతా నేను
ప్రయాసపడితే మరి ఏమి దొరకలేదంటాడు. అప్పటిదాకా అంత ముగిచ్చేసుకొని, తన పనంతా ముగిచ్చేసుకొని, అంటే వాళ్ళంతా పక్కన పెట్టేసి, దోనె పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. మరి పేతురు అటువంటి సమయంలో యేసుప్రభు వాక్యాన్ని బోధించిన తర్వాత అంటాడు కదా, నీ కుడి ప్రక్కన, అంటే కొంచెం లోతుగా నడిపించు వలవే అనగానే వెంటనే, అంటే ఇంతవరకు చేయని రాత్రంతా చేసి విసిగిపోయిన అతను మళ్ళా పూనుకోగానే, అంటే దేవుని మాట ప్రకారం పూనుకోగానే, దేవుని వాక్య ప్రకారం పూనుకోగానే, అంటే దేవుని వాక్కు ప్రకారం పూనుకోగానే, యేసు ప్రభు చెప్పబడిన మాట ప్రకారం ఎప్పుడైతే పూనుకున్నాడో అక్కడ సంపద చూస్తున్నాడు, అక్కడ అద్భుతాన్ని చూస్తున్నాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే తన దోణి నిండిపోయినట్టుగా, మరొక దోణి నింపినట్లుగా చూస్తున్నాము. అంటే ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలంటే దేవుని మాట అక్కడ మనకు తోడై ఉండాలా, దేవుని యొక్క అభిషేకం మనకు ఉండాలా. మరి కింగ్స్లీ అనాయింటింగ్ ఈ రోజు మనకు ఆ విధమైన కార్యము జరిగిస్తుంది. ఈ రోజు మీరందరూ కూడా వినికిట్లో మీరొక్కరు అభిషేకించబడితే మీ ఇల్లంతా బ్లెస్ అవుతుంది. మీరు బ్లెస్ అవుతే మీ ఇల్లు బ్లెస్ అయినట్టే, మీరు ప్రాస్పర్ అయితే మీ ఇల్లు ప్రాస్పర్ అంటే, మీరు సక్సెస్ అయితే ఇల్లంతా సక్సెస్ అవుతుంది. మీ ఇంట్లో మరలా అంటున్నా, సక్సెస్ అనాయింటింగ్ పంచేనుగాక, వర్ధిల్లి అభిషేకము తీసుకొందుముగాక. మరలా అంటున్నాం, అంటే ఇక్కడ సొలొమోను మీద ఉన్న ఆ అభిషేకం అతను ఏం చేసిందంటే, ఎక్కడ ఒక్క విషయములు కూడా, చిన్న విషయం కూడా, చిన్న పని కూడా, ఎక్కడ ఏ పని పూనుకున్నా అది వర్ధిల్లట్టునే ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మన పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో, ఎక్కడెక్కడ ఆగి దుఃఖపడుతున్నామో, వేదన పడుతున్నామో, ఆగిపోయినవో, ఎక్కడ డిస్టర్బ్ అయిపోయిందో, ఎక్కడ శత్రువు పనిచేస్తుందో, ఎక్కడ ఏది చేసినా జరగట్లేదు, ఈ రోజు నుంచి జరిగేలాగా ప్రవచిస్తున్నా. మీరు చూడండి, ఇస్సాకును గనక చూసినట్లయితే, మరి అబ్రహాము తవ్విన బావులను మరలా తిరిగి పూడ్చిన, ఫిలిస్తీన్లు పూడ్చిన వాటన్నిటి తిరిగి తీసినప్పుడు జలలు జలలుగా నీరొచ్చినట్లుగా చూస్తున్నాం. మరి మళ్ళా వాళ్ళు వేసినప్పుడు మళ్ళీ ఒక దాని ప్రయత్నం చేస్తాడు, మళ్ళా వేసినప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తున్న కొలది సక్సెస్ అవుతున్నాడు. అంటే ఈరోజు నువ్వు ప్రయత్నం చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. అంటే మన ప్రయత్నాలకు మనం ప్రయత్నిస్తుండగా, మనం మొదలు పెడుతుండగా, మనం పని పూనుకుంటుండగా, మనం ఏమైతే జరిగిస్తున్నామో ఆ జరిగించే దాంట్లో దేవుని యొక్క అభిషేకం తోడైంది గనక మనం ఏమవుతామంటే వర్ధిల్లుతాము. ఈరోజు మరలా అంటున్నా, మీరందరూ యేసు నామములో మీ మీ పనులలో పని పూనుకున్న ప్రతి దానిలో కూడా, అవును, ఇక్కడ సొలొమోను ఏ విధంగా అయితే పూనుకొని ఎక్కడ తిరిగినా అన్నింటిలో వర్ధిల్లుదువుగాక అని చెప్పిన తండ్రి యొక్క మాట ప్రకారం, అన్నిట్లో దేవుని మాట ప్రకారం అన్నింట్లో అట్లాగనే జరిగినట్లుగా చూస్తున్నాం. ఈరోజు అటువంటి రాజుల అభిషేకం మన మీద పంచినగాక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే, మీ రాజులైన యాజక సమూహం అంట. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. మీ ప్రకటన గ్రంథం గనక, పేతురు రాసిన పత్రిక గనక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ రాజులే కాదు, రాజులైన యాజక సమూహం. ఓహో, ఎంత అద్భుతమైన కార్యం! అంటే నీలో ఆ అథారిటీ పనిచేయబోతుంది, నీ మాటలు అటువంటి శక్తి బయలుదేరబోతుంది. నువ్వు పలికినప్పుడు శత్రువు నశించబోతున్నాడు. నీ మాటల్లో దేవుని శక్తి విడుదల కాబోతుంది. అంటే ఏది మొదలు పెడతావు, ఏది ఎక్కడ అడుగు పెడతావు, ఎక్కడ ప్రయత్నిస్తావు, ఎక్కడ చేతులు పెడతావు, ఏ ప్రయత్నానికై ఆలోచన చేస్తావో దానంతట్లో కూడా ఏ పని పూనుకున్నా అక్కడ తిరుగులేని మరి వివేకముగా నడుచుకుంటావంట. ఇంకొక విధంగా చెప్పాలంటే తిరుగులేని వర్ధిల్లుతాను చూస్తావంట. ఈరోజు మనమందరం కూడా దేశములోనే వర్ధిల్లుదుముగాక, మన రాష్ట్రములో వర్ధిల్లుదుముగాక, మన ప్రాంతములో వర్ధిల్లుదుముగాక, నీ స్థలములో నువ్వు వర్ధిల్లుదువుగాక. ఇంకో విధంగా చెప్పాలంటే నీ పని పాటలన్నింటిలో కూడా, నీ ఫ్యామిలీలో నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం, అన్ని విషయాలు కూడా వర్ధిల్లి దీవించబడి ఆశీర్వదించబడదు గాక. అవును, సొలొమోను మీద ఉన్న అభిషేకం అతను ఏం చేసిందంటే, ఆ కింగ్స్లీ అనాయింటింగ్ అతను అన్ని విధాలుగా వర్ధిల్ల చేసింది. ఈరోజు అటువంటి అభిషేకం మనం అందరం తీసుకుందాము గాక.